అందరికీ నమస్తే। ఈ రోజు అయితే దొండకాయ పప్పు చేస్తున్నాను। అంటే దీంట్లో మసూరు పప్పుతో కూడా చేస్తే చాలా టేస్ట్ ఉంటదండి। పెసర పప్పుతో అయినా కందిపప్పుతో చేస్తున్నానండి। టమాటాలు కొన్ని ఎక్కువ వేసుకొని ఈ దొండకాయ పప్పు ఎలా అంటే పప్పు ఉడికిన తర్వాత నేను ఎప్పుడు వీడియో తీస్తున్నా మా పిల్లి గోల ఎక్కువైపోతుంది, సారీ అండి। ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది। ఎలా చేయాలంటే పచ్చిమిర్చి అయినా లేదంటే ఎండుమిర్చి అయినా పప్పు కడిగి పెట్టుకొని పసుపు వేసుకొని పప్పు బాగా త్వరగా మెత్తగా అవ్వాలంటే కుక్కర్లో కాకుండా కొంచెం ఆయిల్ వదలాలండి। దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పప్పు ఉడికేటప్పుడు। పసుపు ఉప్పు ఇప్పుడే వేయకూడదండి, మెదిపేటప్పుడే వేసుకోవాలి। ఇవి సన్నగా తరిగి టమాటాలు దొండకాయలు పప్పుకు దగ్గర అంటే ముక్కాలు భాగం ఉడికిన తర్వాత ఈ దొండకాయలు వేసేస్తాను। అన్నీ కలిపైనా కుక్కర్లో పెట్టచ్చండి, నేనైతే ఇలా చేస్తున్నాను। ఇప్పుడు దొండకాయలు అయితే ఇలా తరిగి పెట్టానండి। టమాటాలు అయితే నేను దొండకాయలు వేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఈ టమాటాలు వేసేస్తాను। ఇప్పుడైతే బాగా కందిపప్పు మెత్తగా అయిందండి, ఇప్పుడు వేసేస్తాను। అంటే ముక్కాలు భాగం ఉడికింది। కందిపప్పు అయితే 5 మినిట్లో ఉడికిపోయిందండి। అలా పెట్టి దొండకాయలు కోస్తూనే ఉన్నాను, మెత్తగా ఉడికిపోయింది। నిన్న స్టోర్లో ఇచ్చారు కదండి నెల కందిపప్పు, సూపర్గా ఉడికిందండి। అంటే మనకి ఎప్పుడు కందిపప్పు సరిగా ఉడకదని మనం వింటూ తెలుసు మనకి కొన్నిసార్లు। సో కొన్ని బాగానే ఉడుకుతాయి, కొన్ని అయితే ఉడక కుక్కర్లో పెట్టాల్సి వస్తుంది। ఇలా మనం కొంచెం ఆయిల్ వదలాలండి, 2-3 డ్రాప్స్ అయినా ఆయిల్ వేస్తే పప్పు పెట్టినప్పుడు త్వరగా ఉడుకుతుంది, కుక్కర్ అవసరమే ఉండదండి। ఇప్పుడైతే దొండకాయలు వేస్తాను, ఇవి కొంచెం దగ్గర పడిన తర్వాత టమోటాలు వేస్తాను। టమోటాలతోటి మన జీలకర్ర మెంతులు కొంచెం లైట్గా మెంతులు ధనియాలు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి। మనకి ఇలాంటి కర్రీస్లో చేపల కర్రీస్లో ఇలాంటివి పులుసుల్లో కొన్ని పులుసుల్లో వేసుకుంటారు, వంకాయ పులుసులో ఇట్లాంటి బజ్జీలు ఏమైనా అంటే పప్పు దోసకాయ పప్పులో ఇలా వంకాయ పప్పు ఇలా చేసుకుంటాం కదండి। ఇలా చేసుకున్నప్పుడు అది పొడి కొంచెం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది। ఈ టమాటాలతోటి 2-3 ఆనియన్స్, పెద్ద ఆనియన్ అంటే ఒకటి, చిన్న ఆనియన్ కాబట్టి 2-3 వేస్తున్నాను। టమాటాలతోటి వేస్తే మనకి త్వరగా అంటే అవి బాగా పీస్ లాగకుండా కొంచెం టేస్ట్ బాగుంటుంది। నేను ఈ ఆనియన్స్ తీసేటప్పుడు ఈ మొక్కలు లాంటివి ఉన్నాయండి, ఇవైతే నేను మట్టిలో అలా నాటి పెడతాను। దీంతో ఆనియన్ స్టిక్స్ వస్తాయి, మనకి కర్రీస్లో ఎందులో అయినా వేసుకోవడానికి బాగుంటుంది, అలా ట్రై చేయండి। ఇప్పుడైతే వాటర్ ఏం లేదండి, బాగా దగ్గర అయిపోయింది। ఇప్పుడు టమోటాలు ఆనియన్స్ జీలకర్ర పొడి వేస్తాను। జీలకర్ర అంటే జీలకర్ర అవి ఫ్రై చేసి పెట్టుకొని పొడి చేసుకుంటాను కదండి, అది వేస్తాను। బాగా ఉడికిపోయిందండి, కొంచెం మెదిపేటప్పుడు గల్లుపు వేసుకుంటే త్వరగా మెదిగిపోతుంది। అసలు 5 మినిట్లు అంటే 5 మినిట్ కంటే 10 నిమిషాల లోపలే మొత్తం ప్రిపేర్ అయిపోయింది। ఇంకా ఇది బాగా మెత్తగా ఎనుపుకొని ఇక తిరగమాత పెట్టుకోవడమే। తిరగమాత పెట్టేటప్పుడు పచ్చికరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది దించే ముందు। చింతపండు అయితే చాలా తక్కువ వాడతాను, కొంచెమే వేసానండి, అది కూడా ఎనిపోయే ముందు మెత్తగా అవుతుందని। చింతపండు అయితే నేను చాలా తక్కువే, టమోటాలే ఎక్కువ వేసుకుంటాను, లేదంటే మామిడికాయ ఎక్కువ వాడతానండి। చింతపండు వాడడం కూడా అంత ఎక్కువ పులుసులు అవి తినడం కూడా మనకి రక్తహీనత అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ సి విటమిన్ కూడా ఉంటుంది, కానీ ఏరండి ఎక్కువ వాడకూడదు, కారాలు పులుపులు కొంచెం తక్కువే వాడతాను। ఓకే, ఫైనల్గా రెడీ అయిపోయిందండి దొండకాయ పప్పు। దీంట్లో కొత్తిమీర నేను ఇప్పుడు దగ్గర పడినప్పుడు వేసేసాను, ఇప్పుడు దించేస్తున్నాను। దీంట్లో ఉప్పు-మిరపకాయలు అయితే తప్పకుండా వేసుకుంటాను, 2-3। దీంట్లో కరివేపాకు పచ్చికరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుందండి। ఇంకా ప్రిపేర్ అయిపోయింది। మనకి సాంబార్ పొడి అవైలబుల్గా ఉంటే సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చండి, కొంచెం అంటే తిరగమాత పెట్టేసిన వెంటనే అది స్మెల్కి మంచి టేస్ట్ ఇస్తుంది। కారం తక్కువ వేసుకొని సాంబార్ పొడిలో కారం ఉంటుంది కాబట్టి మనం దించిపోయే ముందు వేసుకున్న మంచి టేస్ట్ని ఇస్తుందండి। ఓకే, థ్యాంక్ యూ।